హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ ముందుకు ఒక అద్భుతమైన నోటిఫికేషన్తో అయితే రావడం జరిగింది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా కేవలం డిగ్రీ అర్హతతో అప్లై చేసుకునే జాబ్స్ ఇవి. ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థి అప్లై చేసుకునే జాబ్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు సౌత్ ఇండియన్ బ్యాంక్ నుంచి అయితే ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది. జాబ్‌లో జాయిన్ అయిన వెంటనే మనకు 7,44,000 వరకైతే సాలరీ ఉంటుంది. సో, ఈ వీడియోలో నేను క్లియర్ కట్ కంప్లీట్ డీటెయిల్స్ నోటిఫికేషన్ సంబంధించి అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. చిన్న రిక్వెస్ట్ స్టూడెంట్స్ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి, అలాగే వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి ఎవరైతే డిగ్రీ పూర్తి చేసి ఖాళీగా ఉన్నారో అందరికీ షేర్ చేయడానికి ట్రై చేయండి. ఎవరైనా ఒకరు అప్లై చేసి జాబ్ కొడితే గనక నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అలాగే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ ఫస్ట్ టైమ్ వచ్చిన చూస్తుంటే ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నెక్స్ట్ టైమ్ మనం ఏ వీడియోస్ చేసినా మీకు అప్డేట్స్ రూపంలో రావడం జరుగుతుంది. సో, చూసుకున్నట్టయితే నేను సౌత్ ఇండియన్ బ్యాంక్ సంబంధించిన వెబ్‌సైట్‌లో అయితే ఉన్నాను. సౌత్ ఇండియన్ బ్యాంక్ డాట్ కామ్ /కెరియర్స్ అనే వెబ్‌సైట్. సో, దీనికి సంబంధించిన ఈ లింక్ వచ్చేసి, ఈ పర్టిక్యులర్ లింక్ వచ్చేసి నేను వీడియో డిస్క్రిప్షన్‌లో యూట్యూబ్‌లో పేస్ట్ చేశాను. అక్కడి నుంచి మీరు లాగిన్ అయితే ఇలా మీకు పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో, ఈ పేజ్‌కి లాగిన్ అయిన వెంటనే కెరియర్స్ అనే డ్రాప్ డౌన్ ఇక్కడ ఉంది కదా! సో, ఈ కెరియర్స్ అనే డ్రాప్ డౌన్ పైన క్లిక్ చేయండి. సో, క్లిక్ చేస్తే మనకి ఇలా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో, ఈ పేజ్‌లో మనకు వి ఆర్ ఇన్వైటింగ్ టాలెంట్స్ వ్యూ కరెంట్ ఓపెనింగ్స్ అని ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, ఈ వ్యూ కరెంట్ ఓపెనింగ్స్ పైన క్లిక్ చేస్తే గనక మనకు నెక్స్ట్ ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది ఒకటి. సో, ఇక్కడ చూసుకుంటే మనకు ఇక్కడ ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే ఓపెన్ అయింది. అప్లికేషన్ వచ్చేసి 19థ్ మే నుంచి అయితే స్టార్ట్ అయితుంది. సో, ఈ జాబ్ నోటిఫికేషన్ సంబంధించి ఇక్కడ క్లిక్ చేస్తే గనక మనకు పీడీఎఫ్ ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే. సో, ఈ అప్లికేషన్ ప్రాసెస్ ఎందుకు చూపిస్తున్నా అంటే అది వెదర్ నోటిఫికేషన్ జెన్యూనా కాదని తెలుసుకోవాలంటే మీకు ఆబ్వియస్‌లీ మీరు ఈ వెబ్‌సైట్‌కి లాగిన్ అవ్వాలి కదా! సో, అందుకోసమని మీకు చూయిస్తున్నాను. సో, నోటిఫికేషన్ కూడా డౌన్‌లోడ్ అయిపోయింది. సో, చూసుకున్నట్టయితే మనకు సౌత్ ఇండియన్ బ్యాంక్ నుంచి అనమాట. సౌత్ ఇండియన్ బ్యాంక్ వచ్చేసి మనకు కేరళ నుంచి కేరళకి సంబంధించిన బ్యాంక్ ఇది. బట్ సౌత్ ఇండియాలో మోస్ట్‌లీ మనకు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్‌లో అలాగే కర్ణాటకలో బ్రాంచెస్ అయితే చాలా ఉన్నాయి. సో, మనకు ఎవరైతే మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అప్లై చేస్తారో 100% వాళ్ళకు ఓన్ స్టేట్‌లోనే జాబ్ రావడానికి అవకాశం అయితే ఉంది. సో, ఇది పాజిటివ్ నోట్ తోటి మనం నోటిఫికేషన్ గురించి స్టార్ట్ చేద్దాం ఇక. సో, ఇదొచ్చేసి జూనియర్ ఆఫీసర్ అలాగే బిజినెస్ ప్రమోషన్ ఆఫీసర్‌కి సంబంధించిన నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు మనకు. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి మనకు ఆన్‌లైన్ అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చి 19థ్ మే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సో, ముందుగానే మనం ఈ నోటిఫికేషన్ గురించి తెలియజేస్తున్నాను. సో, ప్రిపేర్ అవ్వండి. సో, 26థ్ మే వరకైతే ఛాన్స్ ఉంది. ఓన్లీ 5 డేస్ అండి. 5 డేస్ అప్లికేషన్ అంతకంటే ఎక్కువైతే పెట్టలేదు వాళ్ళు. ఓకే. సో, నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియాకి వెళ్ళిపోదాం. యాస్ ఆన్ 30థ్ ఏప్రిల్ అయితే ఎలిజిబిలిటీ క్రైటీరియాలో వీళ్ళు తీసుకోవడం జరిగింది. మినిమమ్ ఏజ్ వచ్చేసి వాళ్ళకు మాక్సిమం ఏజ్ వచ్చి 28 ఇయర్స్ అనమాట. ఏజ్ రిలాక్సేషన్ 5 ఇయర్స్ ఉంటుంది ఎస్సీ, ఎస్టీకి. సో, మినిమమ్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకు గ్రాడ్యుయేషన్ ఉంటే సరిపోతుంది. ఏ గ్రాడ్యుయేషన్ చేసినా ప్రతి ఒక్క అభ్యర్థి అప్లై చేసుకోవచ్చు. బీకామ్, బీఎస్సీ, బీటెక్ ఎవరు చేసినా గాని అప్లై చేసుకునే జాబ్స్ అని చెప్పుకోవచ్చు ఇవి. సో, టర్మ్స్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ గనక చూసుకున్నట్టయితే మనకు డిజిగ్నేషన్ వచ్చి జూనియర్ ఆఫీసర్ లేదా బిజినెస్ ప్రమోషన్ ఆఫీసర్ అనమాట. ఇదొచ్చేసి టార్గెట్ బేస్డ్ సేల్స్ రోల్ అనమాట. టర్మ్ ఆఫ్ అపాయింట్‌మెంట్ గనక చూసుకుంటే ఆన్ కాంట్రాక్ట్ ఉంటుంది. ఇనిషియల్లీ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 3 ఇయర్స్ అనమాట. రిన్యూవబుల్ ఎట్ ద సోల్ డిస్క్రిషన్ ఆఫ్ ది బ్యాంక్. సో, మీ పర్ఫార్మెన్స్ బాగుంటే రిన్యూవబుల్ చేస్తామని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. అది కూడా మీ పర్ఫార్మెన్స్ బాగుంటే. సో, వచ్చేసి మనకు సర్వీస్ అగ్రీమెంట్ వచ్చేసి ఏమీ లేదు. పోస్టింగ్ లొకేషన్ ఎనీవేర్ ఇండియా అన్నారు. బట్ 100% చెప్తున్నాను. మన సౌత్ ఇండియన్ బ్యాంక్ 100% తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో మీకైతే పోస్టింగ్ ఉండబోతుంది. సో, ఒకవేళ మీ మీ వచ్చేసి మీ కాంట్రాక్ట్ కంప్లీట్ అయిన తర్వాత పర్ఫార్మెన్స్ బేసిస్ పైన బాగుంటే గనక మిమ్మల్ని పర్మనెంట్ చేయడానికి ఇక్కడ క్లియర్‌గా చేస్తామని రెగ్యులర్ ఎంప్లాయ్‌మెంట్‌కి యాస్ ఎ అసిస్టెంట్ మేనేజర్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు స్కేల్ 1గా. సబ్జెక్ట్ టు ద ప్రివైలింగ్ నార్మ్స్ ఆఫ్ ది బ్యాంక్ అనమాట. సో, కాంట్రాక్టింగ్ ఎంప్లాయీస్‌ని పర్మనెంట్ ఎంప్లాయీస్ చేసే చక్కటి అవకాశం ఈ బ్యాంక్ అయితే అందిస్తుంది మీకు. సాలరీ కాంపెన్సేషన్ చూసుకుంటే మనకు 7.44 లాక్స్ పర్ యానమ్ అనమాట. మామూలు విషయం కాదు. అలాగే మీకు ఎన్‌పీఎస్ కాంట్రిబ్యూషన్ కూడా ఉంటుంది. ఇన్స్యూరెన్స్ ప్రీమియం ఉంటుంది. వేరియబుల్ పే కూడా ఉండడం జరుగుతుంది. బేస్డ్ ఆన్ ది పర్ఫార్మెన్స్ అనమాట. సో, అఫీషియల్ డ్యూటీ అలయన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఫర్ అఫీషియల్ ట్రావెల్ అండర్‌టేకింగ్ ఎలిజిబుల్ లాడ్జింగ్ అలయన్స్ ఇస్తారు. హాల్టింగ్ అలయన్స్ ఇవ్వడం జరుగుతుంది. ట్రావెల్ ఎక్స్‌పెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది యాస్ పర్ ద నార్మ్స్ ఆఫ్ ది బ్యాంక్. ఇన్స్యూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్రూప్ మెడికల్ ఇన్స్యూరెన్స్ ఉంటుంది. గ్రూప్ యాక్సిడెంటల్ ఇన్స్యూరెన్స్ ఉంటుంది. కాస్ట్ ఆఫ్ ది బ్యాంక్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో, ప్రతి ఒక్క అభ్యర్థి మీరు అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇంక్రిమెంట్ కూడా ఉంటుంది. యాన్యువల్ ఇంక్రిమెంట్ ఉంటుంది. కాంట్రాక్ట్ పీరియడ్ షల్ బి రిలీజ్డ్ బేస్డ్ ఆన్ ది పర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్ అండ్ పారామీటర్స్ ఆస్ డిసైడెడ్ బై ద బ్యాంక్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, మోడ్ ఆఫ్ సెలక్షన్‌లోకెళ్ళిపోతే ఆన్‌లైన్ టెస్ట్ ఉంటుంది. పర్సనల్ ఇంటర్వ్యూ ఉండడం జరుగుతుంది. వచ్చేసి మనకు ఆన్‌లైన్ టెస్ట్ సింపుల్ ఆన్‌లైన్ టెస్ట్ ఉంటుంది. పర్సనల్ ఇంటర్వ్యూ కూడా నార్మల్‌గా ఉంటుంది. సో, సెలెక్ట్ అయితే 100% అయిపోతారు. సో, మీరు టెన్షన్ లేకుండా ప్రతి ఒక్కరు అప్లై చేసేసేయండి ఇమ్మీడియేట్‌గా. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి మనకు చూసుకున్నట్టయితే అప్లికేషన్ ఫీస్‌లోకెళ్ళిపోతే జనరల్ కేటగిరీ రూ. 500, ఎస్సీ, ఎస్టీ వచ్చేసి రూ. 200 అయితే ఉంటుంది. జనరల్ కేటగిరీ అంటే ఓబీసీ అలాగే మనకి ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కూడా రావడం జరుగుతుంది. సో, అప్లికేషన్ ఎలా అప్లై చేయాలనేది ఈ వెబ్‌సైట్ నుంచి లాగిన్ చేసి మనం 19థ్ మే రోజు స్టార్ట్ చేద్దాం. అలాగే 26థ్ లోపు మనం అప్లై చేసుకుందాం. మన ఛానెల్‌లో ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థి ఫస్ట్ అప్లై చేసేసి ఇమ్మీడియేట్‌గా మనం ఎగ్జామ్ రాసేసి
జాబ్ కొట్టడానికి ట్రై చేద్దాం. ఓకే. సో, ఈ వీడియోలో నేను కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, ఎలా అప్లై చేయాలి, ఇంకా ఏమైనా క్లారిటీ డీటెయిల్స్ కావాలంటే కమెంట్స్‌లో కమెంట్ చేయండి. సో, నేను దాని గురించి మీకు క్లియర్ కట్ ఎక్స్‌ప్లనేషన్ అయితే ఇస్తాను. ఓకే. సో, అందరికీ అర్థమైందని అనుకుంటున్నానండి. సో, ప్రతి ఒక్కరు అప్లై చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.